అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన పండుగ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రథసప్తమి. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి ఆచారాలు పాటించాలి అన్నది వివరంగా చూద్దాం. మనలో చాలామందికి ఉండే కోరిక ఇది. ఏడాది పొడవునా సూర్యభగవానుడి ఆశీస్సులు మనమీద ఉండాలంటే ఏం చేయాలి? దానికి సమాధానమే రథసప్తమి రోజు మనం పాటించే కొన్ని పద్ధతుల్లో ఉంది. ఈ రోజుకు ఎందుకంత శక్తి? అదే రథసప్తమి. ఆ ఒక్కరోజు మనం చేసే కొన్ని పనుల వల్ల ఏడాది మొత్తం కావలసిన ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రశాంతత అన్నీ లభిస్తాయని మన పెద్దలు చెప్తారు. ఆ రహస్యమేంటో తెలుసుకుందాం రండి. సరే, ముందుగా అసలు రథసప్తమి అంటే ఏమిటి? ఎందుకు ఈ రోజుకి ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు? ఈ విషయాల్లోకి కాస్త లోతుగా వెళ్దాం. దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు. అంటే సూర్యభగవానుడి పుట్టినరోజు. ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ రోజు ఆకాశంలో ఉండే గ్రహాలు, నక్షత్రాలు ఒక రథమాకారంలోకి వస్తాయని నమ్మకం. అందుకే దీనికి రథసప్తమి అని పేరొచ్చింది. ఇక ఈసారి రాబోయే రథసప్తమి మరింత విశేషమైనది. ఎందుకంటే అది ఆదివారం నాడు వస్తోంది. ఆదివారమంటే సూర్యుడికి ఇష్టమైన రోజు కదా. అందుకే ఆ రోజున చేసే పూజల వల్ల వేల రెట్ల ఫలితముంటుందని అంటారు. అంతేకాదు, ఆ రోజునుంచే సూర్యుడు తన రథాన్ని ఉత్తరం వైపు తిప్పుతాడు. అంటే ఉత్తరాయణం మొదలవుతుంది. మనకు ఎండలు పెరిగి చలికాలం తగ్గుముఖం పడుతుంది. ఇక రథసప్తమి రోజున మనం చేయాల్సిన పనుల్లో అత్యంత ముఖ్యమైనది ఒక ప్రత్యేకమైన స్నానం. ఈ స్నానం చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆ స్నానం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, వ్రతచూడామణి అనే గ్రంథంలో ఎంత స్పష్టంగా చెప్పారో. ఆ ఒక్కరోజు చేసే స్నానంతో ఏకంగా 7 జన్మల పాపాలు, దరిద్రం అన్నీ పోతాయట. అందుకే ధర్మసింధులాంటి ప్రాచీన గ్రంథాలు కూడా ఈ స్నానాన్ని అస్సలు వదనొద్దని నొక్కి చెబుతున్నాయి. ఈ స్నానానికి ఒక పద్ధతి ఉంది. 7 జిల్లేడు ఆకులు, 7 రేగిపళ్ళు తీసుకుని తలమీద పెట్టుకోవాలి. కొందరు చిక్కుడు ఆకులు, రావి ఆకులు కూడా వాడతారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఏవి తీసుకున్నా 7 అనే సంఖ్య చాలా ముఖ్యం. వాటిని తలపై పెట్టుకుని సూర్యభగవానుని తలుచుకుంటూ స్నానం చేయాలి. అసలు 7 ఆకులు, 7 పండ్లు ఎందుకు? 7 అనే సంఖ్యకే ఎందుకంత ప్రాధాన్యత? ఎందుకంటే మనుష్యులు చేసే పాపాలు ప్రధానంగా 7 రకాలుగా ఉంటాయట. అంటే ఈ జన్మలోవి, గత 7 జన్మల్లోవి, తెలిసి చేసినవి, తెలియక చేసినవి, ఇంకా మనస్సు, మాట, శరీరంతో చేసినవి. ఈ 7 రకాల పాపాలకు ప్రతీకగా ఆ 7 ఆకులు, పండ్లు పెట్టి స్నానం చేస్తే అవన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఇక్కడే ఒక అద్భుతమైన విషయం ఉంది. కేవలం నమ్మకమే కాదు, దీని వెనుక సైన్స్ కూడా ఉంది. పురాణాల ప్రకారం 7 ఆకులు 7 పాపాలను పోగొడతాయి. అదే సైన్స్ ప్రకారం చూస్తే రథసప్తమి నుంచి సూర్యరశ్మి పెరుగుతుంది కదా, ఆ సమయంలో జిల్లేడు ఆకుల్లో ఔషధ గుణాలు బాగా పెరుగుతాయట. అవి ఆరోగ్యానికి చాలా మంచివి. చూసారా మన ఆచారాలు ఎంత గొప్పవో? ఈ స్నానం చేసేటప్పుడు దాని శక్తిని మరింత పెంచడానికి పద్మపురాణంలో చెప్పిన 3 శ్లోకాలు చదువుతారు. ఇదిగో ఇది అందులో మొదటిది. దీని అర్థం చాలా స్పష్టంగా ఉంది. ఓ సూర్యభగవానుడా, ఈ జన్మలోనే కాదు, నా గత 7 జన్మల్లో చేసిన పాపాల వల్ల నాకు కలిగిన రోగాలు, బాధలు అన్నీ ఈ స్నానంతో పోవాలి అని ప్రార్థించడం. ఇక రెండో శ్లోకం మనం పోగొట్టుకోవాలనుకుంటున్న పాపాల గురించి ఇంకాస్త లోతుగా వివరిస్తోంది. అంటే ఈ జన్మలో కాని, పూర్వజన్మంలో కాని నాకు తెలిసి చేసినా, తెలియక చేసినా, నా మనసుతో, మాటతో, శరీరంతో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ స్నానంతో కొట్టుకుపోవాలి అని వేడుకోవడం. ఇక ఆఖరి శ్లోకం ఈ ప్రార్థనను ముగిస్తుంది. ఇక్కడ పాపాలను నేరుగా రోగాలతో ముడిపెట్టారు. ఈ రథసప్తమి స్నానంతో ఆ 7 రకాల పాపాలు, వాటివల్ల వచ్చే 7 రకాల రోగాలు అన్నీ నాశనమవ్వాలి అని కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ శ్లోకాలు చదవటం రాకపోతే ఏం చేయాలని కంగారు పడక్కర్లేదు. కేవలం ఓం సవిత్రే నమః అని జపిస్తూ సూర్యుణ్ణి మనసులో తలుచుకొని స్నానం చేసినా అంతే ఫలితం వస్తుంది. సరే, పవిత్ర స్నానమైపోయింది. ఆ తర్వాత చేయాల్సింది సూర్యభగవానుడికి పూజ, నైవేద్యం సమర్పించడం. పూజ చేసుకోవడానికి పెద్ద హడావిడి అవసరం లేదు. ఇంట్లో సూర్యుడి ఫోటో ఉంటే దానికి ఎర్రటి పూలతో, అక్షింతలతో పూజ చేయొచ్చు. ఒకవేళ ఫోటో లేకపోయినా పర్వాలేదు. ఒక తమలపాకు మీద గంధంతో గుండ్రంగా సూర్యుణ్ణి గీసి
దాన్నే సూర్యుడిగా భావించి పూజ చేయొచ్చు. అంత సులభం. ఇక నైవేద్యం విషయానికొస్తే ఈరోజు పొంగలి చాలా ముఖ్యం. దాని తయారీలో కూడా కొన్ని నియమాలున్నాయి. దీన్ని ఖచ్చితంగా ఆవు పాలతోనే చేయాలి. వీలైతే ఎండ తగిలే చోట పిడకల మీద వండాలి. వండిన తర్వాత చిక్కుడు ఆకుమీద పెట్టి సూర్యుడికి నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే చిక్కుడు ఆకులు సూర్యుడికి చాలా ఇష్టమట. ఇక పూజ, నైవేద్యం తర్వాత ఈరోజు చేసే దానధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనివల్ల మనం పొందే ఆశీస్సులు రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా గొడుగు, చెప్పులు దానం చేయడం వల్ల రాబోయే సంవత్సరమంతా సూర్యుడి అనుగ్రహం మనపై ఉంటుందని గట్టి నమ్మకం. సరే, ఇవన్నీ చేయటానికి సమయం లేకపోతే, లేదా కొన్ని వస్తువులు అందుబాటులో లేకపోతే, కనీసం ఏ పనులు చేస్తే రథసప్తమి ఫలితం దక్కుతుంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటన్నింటిలోంచి అస్సలు వదలకూడని, తప్పనిసరిగా చేయాల్సిన 3 ముఖ్యమైన పనులేంటో చూద్దాం. ఇవే ఆ 3 పనులు. మొదటిది 7 జిల్లేడు ఆకులు, 7 రేగి పండ్లతో తలస్నానం. రెండోది ఆవు పాలతో చేసిన పొంగలిని నైవేద్యంగా పెట్టడం. ఇక మూడోది గొడుగు, చెప్పులు దానం చేయడం. మిగతావేవీ చెయ్యలేకపోయినా ఈ 3 పనులు చేస్తే చాలు. రథసప్తమి రోజున అందాల్సిన పూర్తి ఫలం మనకు అందుతుంది. మరింకెందుకు ఆలస్యం? ఈ పవిత్రమైన సంప్రదాయాలను పాటిద్దాం. సూర్యుడి శక్తితో అనుసంధానమై రాబోయే సంవత్సరమంతా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక ప్రశాంతతతో గడిపేలా